సార్ నమస్తే సార్. నమస్తే. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది, మీరు చూసారా? చూశాను. ఎలా అనిపించింది సార్? ఆయన సినిమా నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా నుంచి అండి ఏదొచ్చినా అది హైలైట్గానే ఉంటుంది. అంటే వెంటనే అంటే చార్ట్ పోస్టర్ కింద ఉంటుంది. దీనికి ఒకళ్ళు అంటే చిన్న పాయింట్ చెప్తున్నానండి. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ని కావాలని తీశారు, కావాలని తమన్ను పెట్టారు, ఈ రకరకాల కాంట్రవర్సీ కొంతమంది చేయాలని చూస్తున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరూ ఇష్టమయ్యే ఆ సినిమాకి చేస్తున్నారు అన్న సంగతి చాలామందికి తెలియదు. దేవిశ్రీ ప్రసాద్ గారు ముందు బుక్ అయ్యారు. దేకిలెంగే సాలా అని ఫస్ట్ సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన ప్రత్యేకం చెప్పనవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు తమన్ను తీసుకోవడానికి కారణం ఏంటంటే తమన్ ఈ మధ్య కొన్ని సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. ఆ ఎక్స్ట్రాడినరీగా చేస్తారన్న ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఎలివేషన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సీన్స్ పరంగా ఎలివేషన్స్ ఆయన ఎంత గొప్పగా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి వాటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తీసుకోవటం తప్ప లేదా దేవిశ్రీ ప్రసాద్ గారిని అవమానించాలని అది కాదండి. అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళిద్దరు ఇష్టపడే చేస్తున్నారు. ఇంక ఈ సినిమా కాలర్ ఎగరేసే విధంగా వచ్చిన సినిమా ఏంటంటే అది సినిమాలో అంటే రెండో సాంగ్ మనం మెడ మీద చేయబెడితే నేను తొడగొట్టినట్టే అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మేనరిజమ్స్, పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ ఎలాగుంటుందని చెప్పడానికి సాంగ్ ఎలా చేశారో ఈ కాలర్ ఎగరేస్తే అన్న సాంగ్ కూడా అటువంటిదేనండి. అదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే ఇది హరీష్ శంకర్ గారు ఎంతో శ్రద్ధగా ఈ సినిమా చేస్తున్నారన్న సంగతి అయితే మనం మర్చిపోకూడదు. ఎందుకంటే హరీష్ శంకర్ అంతకుముందు మిస్టర్ బచ్చన్ తీసి కొంచెం అంతకుముందు ఏదో ఒక రెండు సినిమాలు కొంచెం దెబ్బతిన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశం చాలా పెద్ద అవకాశం, ఆయనకి లైఫ్ టర్నింగ్ అవకాశం. అటువంటి అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకుంటారని నేను అనుకోవట్లేదండి. ఎక్స్ట్రాడినరీగా అయితే సినిమా ఉంటుంది. దాని తగ్గట్టుగానే దేఖ్లెంగే సాలా కావచ్చు, ఆరా ఉస్తాద్ కావచ్చు, ఈ సాంగ్ కావచ్చు, అవును అంటే అన్ని కూడా ఒకే రకంగా అనిపిస్తున్నాయి, లిరిక్స్ కావచ్చు అంతా కూడా అని చెప్పేసి అంటున్నారు. అంటే మీకు అట్లానే అనిపించిందా? అంటే కొంత ఇందులో ఒక మీరన్న పాయింట్ మంచిదండి. అదేంటంటే ఒక డైరెక్టర్ చేసే విధంగా అంటే హరీష్ శంకర్ గారు మొత్తం ఒక మాస్ ఓరియంటెడ్గా కావాలనుకున్నారు సినిమా. అందులోనే ఏమన్నా ఒక ఫ్యామిలీకి సంబంధించిన సాంగ్ ఏదైనా ఉందనుకోండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాం. కేవలం ఈ 3 సాంగ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రొజెక్ట్ చేసి తీసినాయి. అందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని దరిదాపుగా అలాగే ఉంటాయి. అంటే ఇంకొంతమంది ఏంటంటే ఇది సినిమా క్యారెక్టర్ కోసం కాదు, పాలిటిక్స్ ని మిక్స్ చేసి ఎవరికో ఇండైరెక్ట్ గా వార్నింగ్ లాంటిది ఇస్తున్నారని చెప్పేసి అవ్వచ్చండి, అవ్వచ్చు. కానీ ఏంటంటే అది అక్కడెక్కడన్నా ఏదన్నా చిన్న డైలాగులు ఉండొచ్చేమో. కానీ కేవలం పాలిటిక్స్లో ఎవరినో విమర్శించడం కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తారని మాత్రం అనుకోకూడదు. ఇది తప్పండి. సినిమానే, రాజకీయమే. రాజకీయాలని కావాలని నేను వ్యక్తిగతం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదో చీప్ ట్రిక్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎవరు అనుకోరు, ఆయన కూడా అనుకోడు. ఆ రాజకీయాలను ఎవరినో విమర్శించడం కోసం ఆయన సినిమాలు ఏదో సంబంధించి డైలాగ్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు తప్ప విమర్శించడం కోసం అయితే ఆయన సినిమాలు తీరు. ఆయన ప్రేక్షకుల్ని లేదా ఆయన ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు చేయటం తప్ప అంతకంటే ఏం కదండి. సినిమా ఉగాదికి ఇందులో ఇంకోటి చెప్తున్నాను, మార్చి 26న రావాల్సిన సినిమా మార్చి 19కి రావటం ఏంటి అంటే వీళ్ళు ఏదైనా ఇది చేస్తున్నారా అనేసి అంటున్నారు. పోటీగా ఉన్న సినిమాలు పోస్ట్పోన్ చేశారని చెప్పేసి ఈ సినిమాని ప్రీపోన్ చేశారని చెప్పి. యాక్చువల్గా ఎలాగంటేనండి మనకి టాక్సిక్ సినిమా మార్చి 19న రావాలి, అది జూన్ 4కి పోయింది. అయితే టాక్సిక్ ఉండాల్సిన థియేటర్లన్నీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అటాచ్ చేస్తున్నారు. అటాచ్ చేసినప్పుడు ఏంటంటే దురంధర్ 2నే ఉస్తాద్ భగత్ సింగే. అందువల్ల ఏంటంటే టాక్సిక్ ఇవ్వాల్సిన థియేటర్లన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినాయి కాబట్టి ఒక వారం ముందుకు వచ్చినా నష్టం లేదు కాబట్టి, అంటే థియేటర్ల పరంగా కూడా ఇబ్బంది లేదు కాబట్టి ఆ విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ ముందుకు వచ్చింది. కానీ ఏ విధమైన మనకి అందులో తప్పేం కాదండి. పైగా ఏంటంటే మార్చి 26 స్లాట్ కూడా ఖాళీగానే ఉంది. ఆ విధంగా లాంగ్ రన్ పొందుద్దన్న ఉద్దేశంతో సినిమాని ప్రీపోన్ చేశారు తప్ప ఇంకే విధంగానూ కాదు. ఉగాదికి ఈ మార్చి 19న సినిమా బ్లాక్ బస్టర్ అవుద్దంటంలో ఎటువంటి సందేహం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ అంతే.